ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర చేస్తోందని, తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. గతంలో ఇరాన్ చేసిన ప్రయత్నం ఫలించలేదని, మరోసారి కుట్ర చేస్తోందన్నారు. ఇంత జరుగుతున్నా యుఎస్ మిలిటరీ మాత్రం వెయిట్ అండ్ వాచ్ అన్న ధోరణిలోనే ఉందని ఆరోపించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు లక్ష్యంగా జరుగుతున్న దాడులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఇప్పటికే 2 సార్లు హత్యాయత్నం జరగ్గా, తాజాగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అరిజోనాలోని డెమోక్రటిక్ పార్టీ క్యాంపెయిన్ ఆఫీస్పై అర్ధరాత్రి తుపాకులతో దాడికి తెగబడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. కిటికీల వద్ద నుంచి ఫైరింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వారి వివరాలు కనిపెట్టేందుకు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇద్దరూ ప్రచారంలో దూసుకెళ్తుండగా వీరిపై దాడులు ఆందోళన పెంచుతున్నాయి. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్పై 2 సార్లు అటాక్ జరిగింది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో గోల్ఫ్ ఆడుతుండగా ట్రంప్పై హత్యాయత్నం చేశాడో నిందితుడు. ఫెన్సింగ్ వద్ద నుంచి తుపాకీతో రావడాన్ని గమనించిన భద్రతా బలగాలు కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. 2 నెలల క్రితం పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ట్రంప్పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారాయన. ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకెళ్లింది. ఇదే ఇరాన్ కుట్ర అని ఆరోపిస్తున్న ట్రంప్ తనకు ఇప్పటికీ ప్రాణహాని ఉందన్నారు. గతంతో పోలిస్తే మరింత ఎక్కువ భద్రతా సిబ్బందిని నియమించుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు.